జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి రామును బాలకృష్ణ కానీ, లోకేష్ని కానీ, చంద్రబాబుని కానీ ఒక మాట కూడా మాట్లాడు. అతను వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్కి వ్యతిరేకంగా, నక్సల్స్కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను, గుడ్డుగూరాలు పొడుతూ ఉంటుందా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి, మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? గుడ్డుగూరాలు పొడుతుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద, చిన్న చిన్న వాళ్ళ మీద, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వదలని విక్రమార్కుళ్ళకు ఉప్మా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులమో, మతమో, పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు.